ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఏలూరు జిల్లాలో రామిలేరు వాగు పొంగిపొల్లడంతో అనేక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. రాత్రి నుంచి పెరుగుతున్న వరద ఉధృతితో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఏలూరు విజయవాడ జాతీయ రహదారిపై ఇంకా వరద నీటి ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఏలూరు ఐజీ అశోక్ కుమార్ తో పాటు జాయింట్ కలెక్టర్ ధాత్రి రెడ్డి, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారు. ఏలూరులో ప్రస్తుత పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో ఏలూరు జిల్లాలో ఈ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇప్పటికే జాతీయ రహదారిపైన నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది. ఇంకా ఆ పరిస్థితి కొనసాగుతూనే ఉంది ఇప్పటి వరకు కూడా. అంటే కలపర్రు సమీపంలోని టోల్గేటు ఆ సమీప ప్రాంతంలో జాతీయ రహదారిపైకి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో ఈ పరిస్థితి ఇంకా కొనసాగుతున్న సందర్భం అయితే కూడా ఉంది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయి ఎక్కడికక్కడ కార్లన్నీ కూడా ఆగిపోతున్న పరిస్థితి కూడా కనబడుతుంది. ఆగిపోతున్న కార్లను ప్రొక్లైన్ల సహాయంతో తరలిస్తున్నారు. ఇదే సందర్భంలో జాతీయ రహదారిపైన కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయితే కూడా ఇంకా కొనసాగుతుంది. ఏలూరు విజయవాడ సమీపంలో ప్రయాణించే వాళ్ళంతా కూడా అత్యవసరం అయితేనే తరలి రావాలని చెప్పి కూడా అధికారులు చూస్తున్న సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు వర్ష ప్రభావం కూడా ఇంకా తీవ్రతరం అవుతుంది. మరింత వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు చెబుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ అధికార యంత్రాంగం అప్రమత్తమైన సందర్భం అయితే కూడా ఉంది. మరోవైపు ఏలూరు సమీపంలో ఉన్నటువంటి తమ్మిలేరు వాగు పొంగి ప్రవహిస్తుంది. అలాగే ఏలూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో అలాగే నూజివీడు పరిసర ప్రాంతాల్లో కూడా చెరువుకు గండిపడి సమీప గ్రామాలన్నీ కూడా ముంచెత్తిన సందర్భం అయితే కూడా ఉంది. పొంగి పొర్లుతున్నటువంటి ఒక పక్కన చెరువులు అలాగే వాగులు వంకలతో వర్షం కూడా ప్రభావం ఎక్కువగా ఉండడంతో ఈ ప్రాంతం అంతా కూడా పరిస్థితులంతా కూడా ఎప్పటికప్పుడు దయనీయంగా మారిన పరిస్థితి, ప్రజలు భయాందోళన చెందుతున్న పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికే రకరకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి వర్షాలతో మరింత తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పంట పొలాలు ఇప్పటికే నీట మునిగిన సందర్భం అయితే ఉంది. గ్రామాలు ఇప్పటికే నీట మునిగాయి. ఎవరు కూడా బయటికి రాని పరిస్థితి. అత్యవసరం అయితేనే బయటికి రావాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్న పరిస్థితి. అంటే నిన్న రాత్రి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా ఇంకా జాతీయ రహదారిపైన మొత్తం అంతా కూడా వరద నీటి ప్రవాహం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతానికి సంబంధించిన గ్రామాలకు సంబంధించిన ప్రజలంతా కూడా తీవ్ర ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే కూడా ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కనబడుతున్న పరిస్థితి కూడా ఉంది. విడిన ప్రసాద్తో శ్రీనివాస్, టీవీ, ఏలూరు నుంచి.